స్వచ్ఛ భారత్ భాగంగా మనం కూడా మూడో శనివారం ఈ యొక్క స్వచ్ఛాంధ్ర సర్కులర్ ఎకానమీకి దీన్ని లాజికల్గా తెచ్చేది మనం ఒకసారి మధ్య వేలు ముక్కు పైన, రింగ్ ఫింగర్ పై పెదాలపైన, చిటికిన వేలు కింద గడ్డం పైన. శ్వాస రెండు పాదాలని ముందుకు చాపండి. దండాసన స్థితికి వచ్చేసేయండి. బ్రీతింగ్ నార్మల్. స్వచ్ఛ భారత్ భాగంగా మనం కూడా మూడో శనివారం ఈ యొక్క స్వచ్ఛాంధ్ర సర్కులర్ ఎకానమీకి దీన్ని లాజికల్గా తెచ్చేది మనం ఒకసారి ఈ డీప్ టెక్నాలజీ బాగా కావాల్సిన నాలెడ్జ్ మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీ లేకపోతే వేరబుల్ ఇంకో పక్కన సెన్సార్ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్లో ఒక వ్యవస్థ 40 టెరామీటర్స్ రియల్ టైంలో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్గా అవేర్ వస్తే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలా, ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకపోతే సైక్లోన్ ప్రిడిక్షన్, అండర్ మౌంట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకపోతే రిజర్వాయర్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎప్పుడైతే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. జరుపుకుందాం. ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుందాం.
గంటలకు ఈ మన ఇందిరమ్మ కాలనీ కోళ్ళ ఫామ్ దగ్గర ఈ కావడి సోమశేఖర్ తర్వాత అతను దూరపు బంధువు మణిగండన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ 9 కేసెస్లో ఇన్వాల్వ్గా ఉన్నారు. పిలేరు టౌన్లో 3 కేసులు, తర్వాత కలికిరి టౌన్లో 2 కేసులు, మదనపల్లి టౌన్లో 2 కేసులు, తర్వాత శ్రీకాళహస్తిలో 2 కేసులు వీళ్ళ మీద నమోదు అయింది. దీనిలో ఏంటంటే వీళ్ళు తాళా వేసిన ఇంట్లను చూసుకుంటారు, రెక్కీ చేసుకుంటారు. తర్వాత దాన్ని నైట్ టైంలో వెళ్ళేసి పగలగొట్టేసి ఈ వెండి కానీ తర్వాత బంగారం కానీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 75 గ్రామ్ బంగారము, తర్వాత 226 గ్రామ్ వెండి, తర్వాత ఒక హోండా యాక్టివా స్కూటర్ రికవరీ చేయడం జరిగింది. సో టెక్నికల్ ఇన్పుట్స్ అలాగే మన క్రైమ్ టీం వాళ్ళు తీసుకువచ్చిన ఇన్పుట్స్ మీద వీళ్ళని పట్టుకున్నాము. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకొకటి ప్రజలందరికీ ఒక కోరిక ఏంటంటే ఇలాంటప్పుడు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మన అక్కడ పక్క ఇంటి వాళ్ళకి తర్వాత అక్కడ ఉన్న బీట్ కానిస్టేబుల్కి చెప్పి పోతే కొంచెం మనం కూడా అక్కడ ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఈ బయట నుంచి లాక్ వేస్తారు, అది కాకుండా ఈ ఇంటర్ లాక్ వస్తుంది. అది అంటే వాళ్ళు గెస్ట్లో ఉంటారు, ఉన్నారా లేదా అనేది వాళ్ళకి గెస్ ఉంటుంది. బయట నుంచి లాక్ వేస్తే ఎవరు లేరు అనేది వాళ్ళకి కన్ఫర్మ్గా తెలుస్తుంది. సో ఇది కూడా కొంచెం ప్రజలందరూ దీని మీద కూడా కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి అనేది నా కోరిక. అదేవిధంగా మన సిఐ యుగంధర్ గారు, అలాగే మన ఎస్ఐ లోకేష్, తర్వాత మన సిబ్బంది శ్రీనివాసులు, రాధాకృష్ణ, ఉపేంద్ర, జగదీష్, తిరుపాల్ నాయక్, వీళ్ళందరూ కూడా ఈ కేసులో చాలా బాగా పనిచేశారు. వీళ్ళని ముద్దాయిని పట్టుకోవడం కానీ లేకపోతే డిటెక్ట్ చేయడం కానీ అందులో చాలా మంచి పని చేశారు. వాళ్ళకి కూడా నా తరఫున మన అన్నమయ్య జిల్లా తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి కూడా చాలా ధన్యవాదాలు. మనకి పొట్టలో ఎవరికైనా యూరిక్ యాసిడ్ ఉంటే ఆ లెవెల్ తగ్గుతుంది. ఓకే, దీర్ఘ శ్వాస తీసుకొని బ్రాహ్మణి ప్రాణాయామ. ఓకే, ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. కుడి నాలికని పైకి అతికించాలి. ఆ పళ్ళు మధ్యలో గ్యాప్ ఉండాలి. పళ్ళకి అతకకూడదు. కుడి చెయ్యి ఇక్కడ కుడి కన్ను పైన, మధ్య వేలు ముక్కు పైన, రింగ్ ఫింగర్ పై పెదాల పైన, చిటికిన వేలు కింద గడ్డం పైన. శ్వాస 2 పాదాలని ముందుకు చాపండి. దండాసన స్థితికి వచ్చేసేయండి. బ్రీతింగ్ నార్మల్. ఉత్తాన మండూకాసన. మోకాల పైన వచ్చేసేయండి. ఇలా మోకాలు కొంచెం వెడల్పు చేయాలి. 2 చేతులు శ్వాస తీసుకుంటూ వెనకాల కుడి భుజానికి ఎడమ చెయ్యి, ఎడమ భుజానికి కుడి చెయ్యి. చెయ్యి ఆకాశం చూసే విధంగా ఉండాలి. నార్మల్ బ్రీత్. ఓకే, దీర్ఘ శ్వాస తీసుకోండి. నడుం చక్కగా పెట్టుకోండి. 1 2 3 4 5. Inhale, center.
దీర్ఘ శ్వాస. అబ్బాయి చేస్తాడు చూడండి, పూర్ణ ఉష్టాసన, సంపూర్ణ ఉష్టాసన. సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అధికారులను కూడా అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ అందరూ రావాలి. ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మీరు ఒక్కరోజు కాదు, మీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ మంచి ఆసనాలతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి. సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు. 21 జూన్ ఇప్పుడు సార్ చెప్పారు, వైజాగ్లో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో 21 జూన్ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యోగా చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అందరికీ అడ్రస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు 21 మే నుంచి 21 జూన్ ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసెస్లో అందరూ రావడం జరిగింది. యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే 21 మే నుంచి 21 జూన్ వరకు స్టేట్ వైజ్గా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా సుమారుగా 10 లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూస్తే 5,000 మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి. ప్రతి సచివాలయంలో 7 నుంచి 10 కార్యక్రమం జరగాలి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. మనమందరం చూస్తున్నాము, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ పెరుగుతున్నాయి, మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి. తెలిసిన విషయం, కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇది. రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న, చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు, కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం. సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే డి విటమిన్ డెఫిషియన్సీ, నెక్స్ట్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇదన్నీ ఆలోచించే ఒక నెల పాటు ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా దీని విశిష్టత తెలుసుకొని ప్రతిరోజు యోగా చేసి దీని గురించి అవేర్నెస్ ప్రతి పల్లెకు, ప్రతి పర్సన్కి కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.